నేను పిచ్చిదాన్ని అని అంటున్నారు అందరూ అంటే నువ్వు గ్రంథం చదువు. నిన్ను పిచ్చిది అన్నోళ్ళందరూ పిచ్చోళ్ళు అవుతారు. నేను మళ్ళీ చెప్తున్నాను, గ్రంథము చదివే నువ్వు ఏ చదువైనా చదవగలవు, ఎవరినైనా చదవగలవు. కానీ గ్రంథము చదివే నిన్ను మాత్రం ఎదుటోళ్ళు చదవలేరు, వాళ్ళకు నువ్వు అర్థం కావు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి శాస్త్రవేత్తలలో 100 మంది శాస్త్రవేత్తలలో దాదాపు 90 మంది, ఒకవేళ ఒక 100 మంది శాస్త్రవేత్తలు ఉంటే అందులో 90 మంది మన ఊహకు కూడా అందని ఆవిష్కరణలు వాళ్ళు చేశారు. మనకు ఊహకు కూడా అందని విషయాలు వాళ్ళు కనిపెట్టి ఈరోజు మనకు అందుబాటులో తెచ్చారు. వాళ్ళందరి జీవితాలు మీరు వాళ్ళ లైఫ్ స్టోరీస్ చదవండి. వాళ్ళందరూ కూడా సండే స్కూల్ పిల్లలన్నా అయి ఉంటారు, దేవుణ్ణి తెలుసుకొని పరిశుద్ధ గ్రంథంతో పరిచయం ఉన్న వ్యక్తులన్నా అయి ఉంటారు. ఈ గ్రంథంలోని పవర్ ఎలాంటిదంటే అది మానవ జ్ఞానాన్ని మించి పరసంబంధమైన జ్ఞానాన్ని కూడా తన యందు ఇముడ్చుకున్న గ్రంథమే బైబిల్ గ్రంథం.